నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యాయవాదిని నడి రోడ్డుపై దారుణంగా హత్య చేసిన దోషులను వెంటనే అరెస్టు చేయాలని న్యాయవాదుల నిరాహార దీక్ష. గోదావరి ఖని వన్ టౌన్ సీఐపై సిపికి ఫిర్యాదు చేసిన ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం. కార్మిక కుటుంబాల నివాస ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతర పోరాటాలు. రెండు 200 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఉచితంగా తోఫా పంపిణీ. ఏఐటీయూసీలో సివిల్ డిపార్ట్మెంట్ కార్మికుల చేరిక, కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించిన నాయకులు. చెంపాపేటలో ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని నడి రోడ్డుపై దారుణంగా హత్య చేసిన దోషులను వెంటనే అరెస్టు చేయాలని, అడ్వకేట్ రక్షణ చట్టం తీసుకురావాలని 41A సిఆర్పిసిని అమెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బుధవారం ఖని కోర్టు ఎదుట ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని అసోసియేషన్ అధ్యక్షులు తోటం సతీష్ దండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, గతంలో వామన్ రావు దంపతుల హత్య, నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లా సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ను నడి రోడ్డుపై హత్య చేయడం హేయమైన చర్య అని అన్నారు. వెంటనే బాధ్యులపై చట్టరీత్యా చర్య తీసుకుని రక్షణ చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టాలని, న్యాయవాద వృత్తికి గుదిబండగా ఉన్న 33ని అమెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ బార్ అసోసియేషన్ నాయకులు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు గోసిక ప్రకాష్, ఎరుగురాల మహేందర్, సంతోష్, గొర్రె రమేష్, నడిపల్లి కిషన్ రావు, చందాల శైలజ, డెజర్ట్ అంజయ్య, గులర్ రమేష్, బీద సమ్మయ్య, కోసన శ్రీనివాసరావు, పేర్ల మనోహర్, జూపాక వెంకట్, అసంపల్లి రవీంద్ర, రాగం శ్రీధర్, పేటం వెంకటేశ్వర్లు, కిరణ్ జీ, పులిపాక రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీ సమావేశంలో దాని ప్రస్తావన తీసుకురావాలి. అంతకుముందు జరిగిన కార్యక్రమాల్లో మా యొక్క నిరసన కార్యక్రమానికి మక్కన్ సింగ్ గారు, ఇతర రాజకీయ నాయకులు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు చేయడం అనేది బాధాకరమైన విషయం. న్యాయవాదులు ప్రొఫెషనల్గా ఆలోచించి మాపై డాక్టర్కి ఎట్లా విలువ ఇస్తారో, డాక్టర్ ప్రాణం కాపాడితే న్యాయవాది జైలుకు పోయే అక్యూజులను, శిక్ష పడే అక్యూజులను కూడా కాపాడతాడు. కాబట్టి గౌరవించాలి కానీ అవసరం ఉన్నది. ఎందుకంటే లేకపోతే ఈరోజు బిఫోర్ లోక్ అదాలత్ సందర్భంగా కానీ 41 సిఆర్పిసి దాన్ని కోర్టుకే బెయిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని. ఇంకొక విషయం ఏంటంటే లోక్ అదాలత్ అక్కడ ఎఫ్ఐఆర్ అవుతుంది, అక్కడ ఎఫ్ఐఆర్ చేస్తాను, వచ్చిన పెళ్ళారు, మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి కాంప్రమైజ్ ఎందుకురా అని. ఇంకా న్యాయవాదుల పరిస్థితి ఏముంటా కాపాడేది న్యాయవాదులే. కాబట్టి మాపై మీరు గౌరవ. న్యాయవాది రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మరి స్వర్గీయ ఇజ్రాయెల్ గారిని కొంత వ్యక్తిగత కక్షలతోటి దస్తగిరి అనే ఒక దుర్మార్గుడు అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. దానికి నిరసనగా మరి ఈరోజు గోదావరి ఖని బార్ అసోసియేషన్ తరఫున ఇక్కడ దీక్ష, ఒకరోజు దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటగా ఇజ్రాయెల్లో హత్య చేసినటువంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే న్యాయవాదుల రక్షణ కోసం చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. నెంబర్ 3 ఏంటంటే 41 సిఆర్పిసి ఏదైతే ఉందో, వాస్తవానికి లోయర్ కోర్టులలో అన్ని కోర్టులలో కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులే ఉంటాయి. మరి ఈ కేసులన్నీ మరి 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు మరి పోలీసుల్లో బెయిల్ ఇస్తే 41 సిఆర్పిసి కింద మరి అడ్వకేట్ల పరిస్థితి అతి దారుణంగా, ఆర్థికంగా కానీ మరి మానసికంగా కానీ చాలా కుమిలిపోతున్నారు, నష్టపోతున్నారు. కాబట్టి 41 సిఆర్పిసిని తీసేయాలని డిమాండు. అదేవిధంగా ఇలా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొస్తే
న్యాయవాదులకు అన్ని రంగాల్లో రక్షణ దొరుకుతుందని, వీళ్ళ అన్ని వ్యవస్థలకు ఒక హక్కులు ఉన్నాయి, న్యాయవాదులు కూడా అదే హక్కుల్లో ఉండాలని కోరుతూ ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరే వరకు కూడా మరి ఇది విప్లవాల జిల్లా, విప్లవాల కిల్లా, ఇది పోరాటాల గడ్డ. ఈ ప్రాంతం నుండి ఏ ఉద్యమమైనా మరి స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగుతట్టు కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగివచ్చి మా న్యాయవాదుల డిమాండ్లు ఏదైతుందో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నాం. ఈరోజు మా బార్ అసోసియేషన్ తరఫున రిలే నిరాదీక్ష ఈరోజు నుండి మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాము. మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేంత వరకు మా గోదావరి కానీ బార్ అసోసియేషన్ తరఫున మేము పోరాడుతూనే ఉంటాము. మా అడ్వకేట్లకు ఏమైనా కూడా రక్షణ లేకుండా పోతుంది. మా అడ్వకేట్ అనేది వృత్తి అనేది ఓన్లీ మేము మా క్లయింట్ తరఫున కొట్లాడతాం, కానీ మా పర్సనల్ ఇష్యూస్ ఏముండే దాంట్లో అది ప్రజలు కూడా తెలుసుకోవాలి, గవర్నమెంట్ కూడా తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఈ రోజు ఇస్తామో ఆ రోజు ఇస్తాం నీరు కాస్తుంది. మా అడ్వకేట్ ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. ఈ రోజు వరకు మా ఫ్యామిలీ, మా అడ్వకేట్ వృత్తి మీద మా ఫ్యామిలీ మా అందరూ డిపెండ్ అయి ఉంటారు, కానీ మాకు మాత్రం రక్షణ లేదు. ప్లస్ 41 CRPCని కూడా తొలగించాలని నేను కోరుకుంటున్నాను. గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి ఖని 1 టౌన్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపికి వినతి పత్రం అందజేసిన ఏఎస్ఎఫ్ నాయకులు. అనంతరం ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ బాధితుల పక్షాన సమస్య ఉందని సీఐ దృష్టికి తీసుకెళ్తే సమస్యను పరిష్కరించకుండా అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ నువ్వు ఎవడు, ఎందుకు వచ్చావు, నీ సమస్యన నీకు ఏం అవసరం, సమస్యను పరిష్కరించావు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ తనను బయటకు గెంటేయండి అంటూ నా అసలైన రూపం నీకు తెలియదంటూ హెచ్చరించడం జరిగింది. మొన్నటికి మొన్న మహిళా కార్పొరేటర్స్పై మరియు యువ న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన మరొక ముందే మళ్లీ ఇలాంటి సంఘటనలను పునరావృతం చేస్తూ బాధితుల సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులే తన లక్ష్యంగా పెట్టుకుని బాధితుల పక్షాన వెళ్లిన ప్రతి ఒక్కరితో దురుసుగా ప్రవర్తిస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపిని కోరడం జరిగింది. సిపి సానుకూలంగా స్పందించి సీఐపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సిపిఐ హామీ ఇవ్వడం జరిగిందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నగర కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్, ఏఎస్ఎఫ్ నాయకులు ధనాల ఉదయ్, సాయి చరణ్, శివ, దీపక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలోని గోదావరి ఖని 1 టౌన్ సిఐ గారు బాధితుల పక్షాన సమస్యను సిఐ దృష్టికి తీసుకెళ్తే దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఆయన దురుసు ప్రవర్తన ఎంతోమంది ప్రజలను, బాధితులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. గతంలో కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను, అదేవిధంగా మన యువ న్యాయవాది పైన మొన్న మాపై కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఈయన దురుసు ప్రవర్తనపై ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మన సిపి గారు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిపి గారు కూడా స్పందించి నేను చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సింగరేణి కార్మిక కుటుంబాల నివాస ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతర పోరాటాలు చేస్తోందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. ఈ మేరకు గోదావరి ఖని శ్రామిక భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఐటియు సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే గనులు నివాస ప్రాంతాలకు వెళ్లి కలవడం జరుగుతోందని తెలిపారు. తాము వెళ్లిన సందర్భంలో గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలపై కార్మికుల కుటుంబాల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతోందన్నారు. గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. యాజమాన్యం వద్ద ఏ ఒక్క అగ్రిమెంట్ చేసుకురాకుండానే గనులపై గేట్ మీటింగ్లు పెట్టి అన్ని సాధించామని చెబుతున్నారని ఆరోపించారు. స్ట్రక్చర్ మీటింగ్లో సొంతింటి కల సాధించకుండా కేవలం కమిటీలకే పరిమితం చేశారని, ఆ కమిటీలో ఎవరు ఉన్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు. కమిటీలు అన్నవి కాలయాపనకు తప్ప సమస్య పరిష్కారానికి కాదన్నారు. కార్మిక వర్గం కార్మికుల సమస్యల కోసం పోరాటం చేసే సిఐటియుతో కలిసి నడవడానికి సిద్ధం అవుతున్నారని తెలిపారు. అలాగే కార్మిక కుటుంబాలు నివసిస్తున్న క్వార్టర్లలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉందని, సింగరేణి క్వార్టర్లు కార్మిక కుటుంబాలకు నివాసయోగ్యంగా లేవన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల పిల్లలకు సిబిఎస్ఈ సిలబస్ స్కూల్ ఏర్పాటు చేయకుండా మోసం చేస్తోందని, మళ్లీ స్కూల్స్ ప్రారంభం అయ్యేలోపు సిబిఎస్ఈ సిలబస్ స్కూల్స్ ప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు. కోల్ ఇండియాకు సంబంధించిన ఆల్ ఇండియా కోల్ మెన్స్ ఫెడరేషన్ మహాసభలు ఈ నెల 29 నుండి 30 వరకు ఢిల్లీలో జరగనున్నాయని, ఆ మహాసభలకు సిఐటియు నాయకులం వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఆ మహాసభల్లో సింగరేణికి సంబంధించిన హక్కుల అగ్రిమెంట్లను సాధించుకొస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్షులు అరేపల్లి రాజమౌళి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య, నాయకులు వంగుల శివరాం రెడ్డి, ఎస్కే గౌస్, తోట నరహరిరావు, కోలేటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
సమస్య మార్గానికి ఏది కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు, ఒప్పంద రూపంలో ఏది రాలేదు. అన్ని కమిటీల పేరుతోటి కాలయాపన చేసే కార్యక్రమాలే తప్ప వెంటనే సత్వరే సమస్య పరిష్కరించే ఒక్క డిమాండ్ కూడా లేదు. అందుకనే సమస్యల కోసం పోరాటం చేయాలని చెప్పి కార్మిక వర్గం అంతా కూడా సిఐటిపై ఎదురు చూస్తూ ఉంది. కానీ ఏఐటీసీ, ఐఎన్టీసీ 2 కార్మిక సంఘాలు బాయిల మీద మీటింగ్ పెట్టి అన్నీ సాధించినట్టు చెప్తా ఉన్నాం. సింగరేణి కార్మికుల సొంతింటి కళ అనేది ఇవాళ ప్రధాన అంశంగా ఉంది. అట్లనే టెరిక్స్, ఇన్కమ్ ట్యాక్స్, బినామీ పేర్లు, ప్రైవేటీకరణ, ఇంకా చిన్న చిన్న సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం కమిటీలు చెప్తా ఉన్నారు. కానీ ఆ కమిటీలో ఎవరున్నారు, కమిటీ విధి విధానాలు ఏంటిది, ఆ కమిటీలో ఎవరితోటి కమిటీ ఎన్నుకోబడదో చెప్తే బాగుండేది. లేదా ఈ కమిటీ ఎన్ని రోజుల వరకు రిపోర్ట్ ఇస్తుందనేది రాసుకుంటే బాగుంటుంది. ఉట్టినే కమిటీ వేసుకుంటాం అంటే ఇట్లాంటి కమిటీలు గతంలో చాలా కమిటీలు వేసాం. 5 సంఘాలతోటి 6 సంఘాలతోటి కమిటీలు వేసి సమ్మె చేసిన సందర్భాలు కమిటీలు పడ్డాయి. ఇంతవరకు రిపోర్ట్ రాలేదు, సమస్య పరిష్కరించబడలేదు. కాబట్టి మీరు దయచేసి యాజమాన్యం, గెలిచే సంఘాలు మీరు అదే పద్ధతి అనుకుంటే మరొక పోరాటానికి సిద్ధం తప్పదు. సింగరేణి కార్మికుల ఖచ్చితంగా సంతికల నెరవేర్చడం కోసం మనం అందరం శాయశక్తిలా కృషి చేయాలి. ప్రభుత్వం, యాజమాన్యం దగ్గర అందరం కలుపుకొని సరే ఉద్యమం చేసి సాధించాలి. ప్రతి ఏరియాలో ప్రతి కంపెనీకి క్వార్టర్లు అంటే సొంత ఇళ్ళు ఉన్నాయి. సింగరేణి కార్మికులు మాత్రమే ఇంకా చిన్న చిన్న ఇళ్లలో మగ్గుతారు. రిటైర్డ్ అయిన తర్వాత లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే మళ్ళా ఏం లేని పరిస్థితి సింగరేణి కార్మికులు దిగిపోయిన తర్వాత ఉంటుంది. అందుకనే కార్మికుడు సర్వీసులు ఉన్నప్పుడే ప్రతి కార్మికుడికి సంతిలు నెరవేరడం కోసం మనం అందరం కృషి చేయాలి. అందులో అగ్రభాగాన సిఐటి ఉంది. కమిటీలు ఏమి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కమిటీలకు ఇవ్వాల్సిన రిపోర్ట్ అంతా మా దగ్గర ఉంది. సింగరేణి వ్యాప్తంగా సర్వే చేసినాం. ఎన్ని క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయి, ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంత భూమి ఖాళీగా ఉంది, ఎక్కడెక్కడ ఇల్లీగల్ అవుతున్నాయి, ఇవంతా సమాచారం కూడా సిఐటి దగ్గర ఉంది. మాకు మమ్మల్ని అడగడం ద్వారా మీకు ఏమన్నా ఇబ్బంది అనుకుంటే మేము ఇప్పటికే డైరెక్టర్లకు, చైర్మన్కి, ప్రభుత్వానికి అందరికీ ఇచ్చినాం. అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినాం. ఇంకా మీరు కొత్తగా సర్వే చేసి కమిటీ ద్వారా సర్వే చేసి ప్రభుత్వానికి మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే వెంటనే మీరు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకొచ్చేట్టు కోరుతాము. రెండో విషయం, నివాస ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యలు. ఇలా నీటి ఎద్దడి ఉంది. గోదావరికనే కాదు, అన్ని ఏరియాలలో అక్కడక్కడ ఫిల్టర్ బెడ్లు కడుతున్నప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు. నివాస ప్రాంతాల్లో మోరీలు మంచి లేవు, మంచిలు మంచి లేవు. ఒకవేళ ట్యాంకులు ఉంటే ట్యాంకులు మూతలు లేవు, బోర్వెల్స్ లేవు. నీళ్ళు తక్కువ వస్తున్నప్పుడు ఇక్కడ పట్టుకుందామంటే ఊళ్ళలో ఉన్న అంటే అన్ని సమస్యలు కూడా ఇలా నివాస ప్రాంతాలు వస్తున్నాయి. మెయిన్గా హాస్పిటల్ పరిస్థితి చాలా సింగరేణి వ్యాప్తంగా అసలు మంచి డాక్టర్స్ ఎవరు లేరు. ఈ మధ్యకాలంలో న్యూరో ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే డాక్టర్స్ లేకపోవటం వల్ల మీరు ఎక్కడికి రిఫర్ చేసిన మార్గ మధ్యలో చనిపోయే పరిస్థితి వస్తుంది. మహిళల నుంచి తీసుకొచ్చేప్పుడు చనిపోతున్నారు. అందుకనే ఖచ్చితంగా మన హాస్పిటల్లో అందరూ స్పెషలిస్ట్ డాక్టర్లను వెంటనే యాజమాన్యం రిక్రూట్ చేసుకోవడం కోసం సంగ్రహం చేయాలి. అదే సందర్భంలో మళ్ళీ కొత్తగా 2020 స్కూల్ స్టార్ట్ కావడానికి ఇంకో 2 నెలల టైం ఉంది. మేము అందరూ కూడా సొంత సిలబస్తో స్కూల్ పెడుతున్న వాగ్దానం చేసినాం. యాజమాన్యం కూడా హామీ ఇచ్చింది. మరి కొత్త పిల్లలు 20-25 మంది కొత్త పిల్లలు వచ్చిండ్రు. ఆ పిల్లలకు కొత్తగా చిన్న చిన్న పిల్లలు ఇలా స్కూల్ పోవడానికి తయారైంది. వాళ్ళు ఇంకా మేనమామల ఇంటికాడ, అమ్మమ్మల ఇంటికాడ, నానమ్మల ఇంటికాడ చదువుకునే దృష్టికి రావద్దని, అందుకనే ప్రతి ప్రాంతంలో ఒక సొంత సిలబస్తో స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రైవేటీకరణ మీద చాలా బొగ్గుబాయిలు అమ్ముతామని, అమ్మద్దని చాలా జరుగుతుంది. మరి గత 2 సంవత్సరాల కింద అన్ని జాతీయ కార్మిక సంఘాలు సమ్మె చేసినాం. ఒక రకంగా యాజమాన్యమే సమ్మె చేయించింది. వేలంపాటలో పాల్గొనొద్దని, పాల్గొనకుండా కార్మికులందరినీ కూడా ఉత్తేజపరిచే సమ్మెకు బాగా ఎంకరేజ్ చేసింది. అప్పుడున్న ప్రభుత్వం వెనుకకు నడిచిన టీజీబీకేస్తో సహా సమ్మెలు ఉన్నాయి. కానీ అప్పుడు సమ్మె చేసిన యాజమాన్యం, యూనియన్లు ఇవాళ ఎందుకు యూటర్ను తీసుకునేనో అర్థం కావట్లేదు. మరి ఇవాళ నిజంగానే వేలంపాటలు వాడుకుంటేనే లాభం అవుతుంది అనుకున్నప్పుడు మరి ప్రభుత్వం, యాజమాన్యం ఏం చేయాలంటే కార్మిక సంఘాలను పిలిచి, అప్పుడు మేము అన్యాయంగా అబద్ధం చెప్పినాం, ఇప్పుడు నిజం చెప్తున్నాం, ఇగో వేలంపాటలో పాల్గొంటే ఇలా లాభాలు వస్తాయి, పాల్గొనకపోవడం నష్టం జరిగిందని చెప్పండి. ఏది చెప్పకుండా మీరు తేపుసారి కార్మికుల్ని, కార్మిక సంఘాలను అంత అయోమయపరిచి కొంతమంది అటు కొంతమంది ఇటు చేయడం వల్ల అది కంపెనీకి నష్టం, ప్రభుత్వానికి నష్టం, కార్మికులకు నష్టం.
నిజంగానే అది మంచిదే అయితే వెంటనే జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేసి యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలతో ఏకాభిప్రాయంతో మనం ముందుకెళ్లాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ సమస్యలు పరిష్కరించడం కోసం అట్లాగే కోల్ ఇండియాకు సంబంధించిన ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభ నుంచి గోదావరి సింగరేణి ప్రాంతం నుంచి వెళ్ళి డెలిగేషన్గా 30 మంది వెళ్తున్నాం. ఆ సమస్యలన్నీ కూడా రేపటి నుంచి అంటే 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మహాసభలు కొనసాగుతాయి. చాలా సమస్యలు సింగరేణి సమస్యలు కూడా ఆ కోల్ ఇండియా మహాసభతో ముడిపడి ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం కోల్ ఇండియా యాజమాన్యంతో సింగరేణి ఒత్తిడి తీసుకురావడం కోసం సర్క్యులర్ తీసుకొస్తాం. అందులో అలా హెల్త్ కార్డు విషయంలో కావచ్చు, పెన్షన్ గురించి కావచ్చు, చాలా ఒప్పందాలు ఈ సింగరేణి అమలు కాని సమస్యల మీద సర్క్యులర్ పట్టుకొచ్చి సింగరేణి వ్యాప్తంగా సింగరేణిలో అమలుపరచడం కోసం సిఐటి కృషి చేస్తుందని చెప్పి ఆశిస్తూ కార్మిక వర్గాన్ని మరొకసారి రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి సిఐటి కార్మిక వర్గాన్ని రిక్వెస్ట్ చేస్తాం. సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్గా సింగరేణి వ్యాప్తంగా గత 2-3 నెలల దగ్గర నుంచి వెళ్ళి అన్ని మైళ్ళకి వెళ్ళి అన్ని నివాస ప్రాంతాలకు వెళ్ళి కార్మికులకు కలవడం జరుగుతూ ఉంది. ఇవాళ రికగ్నైజ్డ్ రిప్రజెంటేటివ్ సంఘాలపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దాదాపు సంవత్సరాల కాలం పూర్తయినా ఇంతవరకు ఏ సమస్య పరిష్కరించబడలేదు. గత 5-6 సంవత్సరాల కింద జరిగిన స్ట్రక్చర్ మీటింగ్లు జరగక మనం జరిగితే పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీనగర్లో సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆధ్వర్యంలో 200 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఉచితంగా తోఫా పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సేమియా ప్యాకెట్లను పంపిణీ చేశారు. సూఫీ ఇస్లామిక్ బోర్డు ప్రతినిధి తాజ్ ఆయన కుమారుడు సైజాద్ స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ రంజాన్ పర్వదినం ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. एक ही लेना मेहरबानी करके आधार कार्ड रख लो। आधार कार्ड हवा नहीं आप लोग इधर से नको आओ, उधर से घूम के आओ। मैं ये बैंड लगा देता हूँ। तो नहीं लिया इधर से आइए, बना के बढ़ते जाइए। चलिए आगे बढ़ते रहिए। कुछ भी नहीं होता। రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం పేద ప్రజలకు సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆర్గనైజేషన్ తరఫున రంజాన్ యొక్క తోఫా సేమియాలు పంచడం జరుగుతుంది. మా యొక్క అబ్బాయి సైజాద్ పేరున ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది. ఇందులో ముస్లిం సోదరిమణులకు రంజాన్ తోఫాగా ఒక 200 కిట్లు సేమియా కిట్లు పంచడం జరిగినది. వబర్కాతుహు. ఈరోజు స్థానిక గాంధీనగర్ నూరానీ మస్జిద్ దగ్గరలో తాజ్ భాయ్ గారి కుమారుడు గత సంవత్సరం రంజాన్లో పరమపదించినారు. వారి స్మారకార్థం మరియు సూఫీ ఇస్లామిక్ బోర్డు జిల్లా అధ్యక్షులు మా తాజ్ గారు కాబట్టి రామగుండ పారిశ్రామిక ప్రాంతంలోని పేద ముస్లిం కుటుంబాలకు ఈరోజు 200 తోఫా రంజాన్ కానుకగా 200 కిట్లు రంజాన్ తోఫా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సింగరేణి ఆర్జీ1 ఏరియాలోని సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పలువురు కార్మికులు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీలో చేరారు. బుధవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో వారికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి మండి ఎల్లాగౌడ, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషంలు ఏఐటీసీ కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటీసీ యూనియన్ చరిత్ర కలిగిన యూనియన్ అని, ఎంతో మంది నాయకులు తమ జీవితాలను ప్రాణాలు త్యాగం చేసి కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేశారని వారు పేర్కొన్నారు. సింగరేణిలో నేడు కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక హక్కులు ఏఐటీసీ పోరాటం వల్లనేనని వారు అన్నారు. కార్మిక వర్గ సంక్షేమం కోసం పోరాటం చేయకుండా ప్రభుత్వ పాలకులు, యాజమాన్యాలు హక్కులు అమలు చేయరని, కార్మిక వర్గ హక్కుల సాధనలో ఏఐటీసీ ముందు
ముందుంటుందని వారు తెలిపారు. ఏఐటీసీ సివిల్ డిపార్ట్మెంట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్లో చేరిన వారిలో సంధ్యారాణి, మంథని సతీష్ కుమార్, వేల్పుల రమేష్, అనగాని పద్మలు ఉండగా సివిల్ డిపార్ట్మెంట్ ఏఐటీసీ నాయకులు ఆకునూరి శంకరయ్య, బెట్టి వెంకటేశ్వర్లు, అటికేటి రాజు, జేరిపోతుల దేవయ్య, మేకల లింగయ్య, తోట మల్లేష్, బొల్లి శ్రీనివాస్, దొడ్డుపల్లి సమ్మయ్య, దోరుగండ్ల మల్లయ్య, సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్, తాళ్లపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సివిల్ డిపార్ట్మెంట్ నుండి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్లోకి చేరినటువంటి కార్మికులకు స్వాగతము, సుస్వాగతము. మహిళా కార్మికులు ఇద్దరు సంధ్యారాణి గారు, నితీష్ కుమార్ గారు, వేల్పుల రమేష్ గారు, పద్మ గారు, వీరికి స్వాగతము పలుకుతూ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాటి నుండి కూడా 110 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ యొక్క కార్మికుల కోసమే ఈ యూనియన్ పనిచేస్తూ ఉన్నది. ఈ ఏఐటీసీ యూనియన్ అనేది కార్మికులకు ఇప్పుడు ఉన్నటువంటి హక్కులు మొత్తము సాధించి పెట్టినటువంటి ఏఐటీసీ సంఘము రాబోయే రోజులలో కూడా కార్మికులకు సంబంధించినటువంటి హక్కులను మేనేజ్మెంట్ తోటి మాట్లాడి, గవర్నమెంట్ తోటి మాట్లాడి హక్కులను సాధించే సంఘం ఏఐటీసీ అనే ఈరోజు కార్మికులు గుర్తింపు సంఘం కూడా మరి ఈసారి 7వసారి ఎన్నికల్లో గెలిపించి అనేకమైన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంఘము. మనం ఏదైతే కార్మికుల కోసము హక్కుల కోసం పోరాడే సంఘాలల్లో ఇలా ఏఐటీసీ ప్రధానంగా సింగరేణిలో ఏఐటీసీ యూనియన్లో చేరిన మన సోదరిమణులకు తమ్ముడు రమేష్, సతీష్ వారికి ఏఐటీసీ తరఫున చేర్పించిన సివిల్ మన పిట్ సెక్రటరీ, బిట్టుకు అందరికీ, లింగన్న కానీ మల్లన్న, అందరూ, రాజు, శంకరన్న అందరికీ ముందుగా ఏఐటీసీ తరఫున వారికి ధన్యవాదాలు. ఎందుకంటే సింగరేణి కాలరీస్ కంపెనీ, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఈ రెండు అనుసంధానం. ఈ సింగరేణి సంస్థ ఉన్నది అని అంటే ఇలా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కాపాడుకుంటూ ఈరోజు 100 సంవత్సరాల చరిత్ర గల ఏఐటీసీ యూనియన్ 7 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నది. 2 సార్లు మాత్రం సెంటిమెంట్తో గెలవడం జరిగింది. ఒకసారేమో కలబోలి మాటలకు ఒకసారి ఐఐటీసీ గెలిచింది, 2 సార్లు టీజీఎస్ గెలిచింది. తప్ప అది సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కు ఎదురు లేదు. కార్మికులు కూడా ఎర్ర జెండా పక్షానే నిలబడి పోరాడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. కొంతమంది అనుకుంటున్నారు కావచ్చు ఏఐటీసీ ఇలా ఏం చేస్తుంది, వాళ్ళ ప్రభుత్వం లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీలు లేరు అని చెప్పి అనుకుంటారు. కానీ పోరాటంతో కార్మికులు కలిసి వస్తారు తప్ప ప్రభుత్వం అనుకూలంగానో లేకపోతే ప్రభుత్వ సంఘంలో చేరే అవకాశాలు సింగరేణి కార్మికులు లేరు. వాళ్ళకు ఒక పేరుంది సింగరేణి కార్మికులకు, చీకటి సూర్యులు అని చెప్పి. చీకటిలోనే వెలుతురిచ్చే కార్మికులు. ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంతో ఎన్నుకోబడ్డ యూనియన్లు కానీ ఎవరు ఆశించారు. పోరాటంతోనే పుట్టింది. పోరాటాలతోనే కార్మికులు హక్కులు సాధించుకున్నారు. కాబట్టి పోరాటాల వైపే మలుతారు. కార్మికులు చైతన్యవంతమైన కష్టజీవులు, కష్టపడి పనిచేసేవాళ్ళు కమ్యూనిస్టులుగానే ఉంటారు తప్ప ఎర్రజెండా యూనియన్లో ఉంటారు తప్ప వేరే యూనియన్లో ఉండరు. ఉన్నది నామమాత్రంగానే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కార్మికులు కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలు కూడా ఇవాళ ఎటువైపు ఆలోచిస్తున్నారు అని అంటే ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ వైపు మేము కూడా ఆలోచన చేసి తెలంగాణ రావడానికి కమ్యూనిస్ట్ పార్టీ మొదలు సంతకం పెట్టి దానికి మద్దతు చేసి ఇలా తెలంగాణ వచ్చినాక ఈరోజు 10 సంవత్సరాల కాలంలో అసలు ఏంటిది అనేది ప్రజలు ఇలా చూస్తున్నారు. ఇలా ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఇలా కార్మికులు కానీ కర్షకులు కానీ ఇలా ప్రజలు ఇలా కమ్యూనిస్ట్ పార్టీ వైపు చూస్తున్నారు. పోరాటం చేసేది వీళ్ళే. ఇలా మామూలు ప్రజల కోసం, హక్కుల కోసం పోరాడేది ఒక కేవలం ఎర్ర జెండా కమ్యూనిస్టులే అని చెప్పి ఈరోజు యావత్తు ఇలా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు ఇలా తిరిగి రాస్తున్నారు. చరిత్రను ఖచ్చితంగా రాబోయే కాలంలో
కమ్యూనిస్టులు పోరాటాలకు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఇలా ఏది ఏమైనా ఏజెండాల కార్మికుల కోసం, కర్షకుల కోసం, మామూలు ప్రజల కోసం పోరాడేది ఎర్ర జెండా. ఇలా అలా ఏజెండాలో ఏం పెట్టారు? నిత్యావసరాల వస్తువులు పెరుగుతానంటే ఎవడు మాట్లాడు, పెట్రోల్ ధర పెరుగుతుందంటే ఎవడు మాట్లాడు, ఇలా మామూలు ప్రజలకు ఇల్లు లేదు, తిండి లేదు అంటే ఎవరు పోరాడు? దీనికోసం కొట్లాడేది ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ప్రజలు చైతన్యవంతమవుతున్నారు. ఇప్పుడు ఈ దశలో ఆల్రెడీ 50% కమ్యూనిస్ట్ పార్టీ వైపు వస్తున్నారు. కాబట్టి సింగరేణి కార్మికులకు కూడా ఏ రోజైతే మేము మాట ఇచ్చినామో, ఏ రోజైతే ఎన్నికల ముందు చేసినామో మాట తప్పకుండా రాజీ పడకుండా సింగరేణి కార్మికులకు ఒక్కొక్క హక్కు ఖచ్చితంగా సాధించి తీరుతాం. లేకపోతే పోరాటం చేసైనా ఏది ఏమైనా జైలు వరకు అయినా కేసులు పెట్టినైనా పర్లేదు, కానీ సాధించే వరకు శ్వాస ఉన్నంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ యూనియన్, ఎర్ర జెండా యూనియన్ కార్మిక పక్షాన్ని పోరాడుతుందని సందర్భంగా తెలియజేస్తుంది. సింగరేణి రామగుండం 2 డివిజన్ ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్టు సంక్షేమాధికారి రాజు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. కాలనీలోని తన నివాసంలో హఠాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా ప్రాజెక్టు సంక్షేమాధికారి అకాల మృతి పట్ల RG2 డివిజన్ అధికారులు, ఉద్యోగులు సంతాపం ప్రకటించారు. DYFI పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రస్తుత పరిస్థితులలో వాటిని ఆసరాగా చేసుకుని కొంతమంది అడ్డదారులలో అక్రమ సంపాదనే లక్ష్యంగా బెట్టింగ్ యాప్లను విచ్చలవిడిగా యువత ఆకర్షించే విధంగా ప్రముఖుల సెలబ్రిటీల చేతుల వారి యొక్క వ్యాపారాన్ని ప్రకటనలు ఇస్తూ యువతను అప్పుల ఊబుల్లోకి నెట్టివేస్తూ వారి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన నియంత్రణ ఆన్లైన్ యాప్ల మీద లేకపోవడం వల్లనే విచ్చలవిడిగా బెట్టింగ్ యాప్లు పుట్టుకొస్తున్నాయని, దాని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే నియంత్రణ చర్యలు తీసుకోవాలని, గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో భవిష్యత్తున్న నిరుద్యోగులు ఈ యాప్ల ద్వారా ఆర్థిక ఇబ్బందుల ఊబిలో చిక్కుకొని ప్రాణాలు తీసుకున్న సంఘటనలు జరుగుతున్నాయని వారు గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కొంటు సాగర్, జిల్లా సహాయ కార్యదర్శి అట్ల శివకుమార్, నాయకులు సూర్య తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ తాజా మాజీ కార్పొరేటర్ గదాం విజయ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ఈ సమాజానికి మీ కాంగ్రెస్ నాయకులు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. గదాం విజయ్ గారికి వెంటనే క్షమాపణలు చెప్పాలి, లేని ఎడల తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు. జై తెలంగాణ. నిన్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకుల పట్ల అసభ్యంగా మాట్లాడడం చాలా అవమానకరం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అనుకుంటూ, ఇంద్రమ పాలన అనుకుంటూ చెప్పుకుంటూ పోతుంది. కానీ మరి ఈ ప్రజాపాలనలో మహిళలకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చే గౌరవం ఇదేనా? ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు కొంతమంది యువ నాయకులను పట్టుకొని మహిళా నాయకులపై అవమానకరంగా మాట్లాడించడం ఇది ఎమ్మెల్యే గారికి కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు ఈ ప్రాంత మహిళా కార్పొరేట్ నాయకురాలు వాళ్ళేదో విమర్శలు చేసిరని మీరు యువ నాయకులతోటి ఏది పడితే అది మాట్లాడించడం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు, మీరు మహిళల పట్ల మీ యువ నాయకులు ఎలా ఉండాలనేది మీ యువ నాయకులకు నేర్పించాలి. లేదు అనంటే ఈ ప్రాంత మహిళలంతా కూడా మీ మీద ధర్నా చేయడానికైనా ఏ చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం పద్ధతి కాదు. నిన్న ప్రెస్ మీట్లో యువ నాయకులు మహిళా నాయకుల పట్ల అవమానకరంగా మాట్లాడడం, నోటికి ఏది వస్తుంది మాట్లాడడం, ఇదేనా మీరు నేర్పించే పద్ధతి? ఆయన స్థాయి, ఆమె రాజకీయంలోకి వచ్చి రోడ్డు మీద ఉన్నప్పుడు కనీసం నువ్వు చెడ్డీలు కూడా వేసుకోలేదు. ఆమె పట్ల నువ్వు అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. నువ్వు తక్షణంగా క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్, నీకు ఈ ప్రాంత మహిళలంతా కూడా మీ ఇంటి ముందు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వెంటనే మహిళా నాయకుల పట్ల మీ నాయకులు చేసిన కామెంట్లకు ఎమ్మెల్యే గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. నువ్వు నీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి అనుకుంటే చెప్పుకునే నువ్వు ఈ ప్రాంతంలోని కాలేజీల దగ్గర పోయి ఎన్ని పైసలు వసూలు చేసుకొచ్చినావు, విద్యార్థుల తల్లిదండ్రులకు దగ్గర ఫీజులు మాఫీ చేస్తా అని ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావు అనేది కూడా ఉంది. ఇండైరెక్ట్ గా మా కాంగ్రెస్ నాయకులు అది ఇది అని చెప్పి మీరు ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారా? ఈ ప్రాంతంలో ఏం చేద్దామని అంటే రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారా? మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు? ఈ ప్రాంతంలో అందరు షాడో ఎమ్మెల్యేనే అనుకుంటా నిన్న యువ నాయకుడు అనడం
అంటే మరి మహంకాళి స్వామి షాడో ఎమ్మెల్యేనా, మక్కన్ సింగ్ షాడో ఎమ్మెల్యే అసలు? లేకపోతే మీ అందరికీ మక్కన్ సింగ్ నచ్చకపోతే మరి మహంకాళి స్వామినే ఎమ్మెల్యే ఊరికే షాడో ఎమ్మెల్యే అనడం ఎందుకు? ఆయన మక్కన్ సింగ్ తీసేసి మహంకాళి స్వామిని చేస్తే మరి ఈ ప్రాంత ప్రజలు, మీ నాయకులు కూడా ఆయనే మహంకాళి స్వామిని ఎమ్మెల్యే చెప్పుకుంటే తిరుగుర్రి. ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని మా మహిళా నాయకురాలకి మీరు అందరు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా ఏదైతే మన గోదావరి తల్లి కన్నీటి గోస మహా పాదయాత్రను మన కోరకంటి చంద్రన్న ఆధ్వర్యంలో మొదలుపెట్టినాము. ఒడ్డు రవీంద్రన్ ఆలోచన మేరకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని 6 రోజులు నిరంతరము పాదయాత్రగా 180 కిలోమీటర్లను విజయవంతం చేసి ఆ విజయవంతంలో సంబరాలను మన రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ గోదావరిఖని ప్రజలు కూడా మా బాధను రాష్ట్రం మొత్తానికి తెలియజేసినందుకు చాలా గోదావరిఖని ప్రజలు, రామగుండం నియోజక ప్రజలు అందరూ కూడా హర్షిస్తూ ఉంటే ఇక్కడ ఓర్వలేక కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్లో ఉన్న కొంతమంది చెంచాలకు ఇది ఓర్వక ఏదో చందర్ గారికి ఉనికి లేదు అనే విధంగా చెప్పుకుంటూ, ఇంకేదో అభివృద్ధి చేయలేదని చెప్పుకుంటూ ఇలా రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి మా ఉనికిని మేము కాపాడుకునే విధంగా కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తూ వీడియోలు పెట్టడం సరైనది కాదు. నిన్నటికి నిన్న మా అమ్మ లాంటి గాదం విజయ్ గారి పైన దురుసు ప్రవర్తన, అంటే ఒక స్థాయి కాదు నీది బిడ్డ, నువ్వు ఆమె రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంలో రోడ్డెక్కి తిరిగిన నాడు నువ్వు పుట్టను కూడా పుట్టలేదు. అటువంటిది నీతో అనిపిస్తున్న ఈ ఎమ్మెల్యే గారికి ఇంతైనా చిత్తశుద్ధి ఉంటే ఒక మహిళ పట్ల మీరేమో అక్కడ గొప్పలు చెప్పుకుంటాం, రాష్ట్రంలో మా ఇంద్రమ పాలన, మా ప్రజాపాలన, మేము ప్రజల పట్ల చాలా మర్యాదపూర్వకంగా ఉంటామని చెప్పేసి మేము ఆడ రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ ఎమ్మెల్యే అంటుంటే ఇక్కడ మీ కింద ఉన్న నాయకులు, యువ నాయకులు ఒక మహిళ పట్ల కాళ్ళు మొక్కిన అనుకుంటా, చీటర్ అనుకుంటా, ఎన్నో అసభ్యకరమైన పాదజాలతోటి ఒక తల్లి లాంటి మహిళను పట్ల ఇలా మాట్లాడుతుంటే మీరు ఏం సంకేతం ఇస్తున్నారు? మహిళల పట్ల మీకున్న మర్యాద ఇదేనా? అంటే మహిళలు రోడ్డుకెక్కి ప్రజల సమస్య మీద మాట్లాడకూడదా? అంటే మీరు అనుకునే విధంగా ఇంట్లోనే మహిళలు ఉండాలనా? మీకు ఇంతైనా మహిళల మీద మీకు గౌరవము, మర్యాద ఉన్నట్లయితే ఇలాంటి మాటలు మీరు ఖండించాలి. మీ కింద మీ నాయకులు మాట్లాడుతుంటే మీ ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తున్నారు? అంటే మీరే వీళ్ళని మాట్లాడండి, వాళ్ళ మీద మాట్లాడండి, వీళ్ళ మీద మాట్లాడండి అని మీరు ప్రేరేపిస్తున్నారా? ఇంకోటి కొందరు అంటారు మేము షాడో ఎమ్మెల్యే అనుకుంటా మాట్లాడుతున్నాం. అంటే షాడో ఎమ్మెల్యే అంటే అర్థమైంది, అక్కడ ఎమ్మెల్యే చేసినా ఈ షాడో ఎమ్మెల్యే చేసినా రెండు ఒకటే అనే విధంగా అందరూ అనుకుంటా ఉంటారు. ఇవాళ మీరు షాడో ఎమ్మెల్యే అనుకుంటే ఏం మాట్లాడుతున్నారు? తొండలు పైన జొర్ర కొడతారా? మీరు కబ్బర్దార్ బిడ్డ అని బెదిరిస్తారా? మా సైన్యం, కాంగ్రెస్ సైన్యం బయలుదేరితే మీ నాయకులు, మీ బీఆర్ఎస్ పార్టీలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రారు అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ రామగుండాన్ని కూడా మొత్తం భయంత్రంలో గురి చేసి ఎవరిదారు కొట్టుకునే విధంగా చేసి మీరు శునక ఆనందం పొందుదామని చూస్తున్నారా ఎమ్మెల్యే గారు? మీరు మీ నాయకులకు, మీ పార్టీ శ్రేణులకు మర్యాదపూర్వకమైన మాటలు నేర్పించి ఒక క్రమశిక్షణలో పెట్టనట్టయితే రామగుండం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా గాజులు కట్టుకొని లేరు, ఎవరు కూడా ఇళ్లలో ఉండరు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. అదే విధంగా ప్రజలు కూడా మీరు చేసే చేష్టలకు, మీరు చేస్తున్నటువంటి ఇక్కడ పనులకు అందరూ తల వంచుకుంటూ రోడ్డు మీద తల వంచుకుంటూ తిరుగుతున్నారు. ఎక్కడ గుండా లేక రౌడీ లేక మీరు మాట్లాడుతున్న మాటలకు విని వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. ఇదేనా మీ పద్ధతి? ఇదేనా మీ పాలన? ఒక మా మహిళా సోదరి పట్ల అనుచిత మాట్లాడితే ఇప్పటి వరకు మీ స్పందన లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం బిడ్డ, ఏదైతే కాంగ్రెస్ నాయకులారా మీరైతే మాట్లాడి వెనక్కి తీసుకొని మా తల్లి లాంటి గాదం విజయ్ గారికి పాదాభివందనాలు చేయాలని కోరుకుంటూ, ఇలాంటి సంఘటనలు మళ్ళా కనుక జరిగినట్లయితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి రామగుండం బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులము తెలియజేస్తున్నాము. పెట్టి మా పార్టీ మహిళా నాయకురాలను అవమానపరిచే విధంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పడమేమో ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు, కానీ మహిళలకు అవమానపరుస్తున్నారు. కృత్రిమ మేధ ఆధారంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఏఎక్స్ఎల్ ఏఐ ల్యాబ్లను వరంగల్ ఆర్జేడీ కె సత్యనారాయణ రెడ్డి సందర్శించారు. ఈ రోజు స్థానిక గాంధీ పార్క్ ప్రాథమిక పాఠశాల మరియు గాంధీ పార్క్ ఉర్దూ మీడియం పాఠశాలలో నిర్వహిస్తున్న కృత్రిమ మేధ కంప్యూటర్ కేంద్రాలను సందర్శించి విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులతో స్వయంగా ప్రాక్టీస్ చేయించారు. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లయితే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడడానికి కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
రామగుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎస్ రమాదేవి, రఫతున్నీసా తదితరులు పాల్గొన్నారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని స్వయంభూ క్షేత్రమైన ఆదివరాహస్వామి హుండీ ఆదాయం బుధవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. గత ఏడాది అక్టోబర్ మాసంలో హుండీ ఆదాయం లెక్కించగా 6 నెలల అనంతరం హుండీ ఆదాయం లెక్కింపు చేశారు. ఈ హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం పెద్దపల్లి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి కుసన కాంతారెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివరాహస్వామి ఆలయ హుండీ ఆదాయం 5,15,694 రూపాయలు వచ్చినట్లు వెల్లడించారు. ఈ హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, సేవకులు, భక్తులు పాల్గొన్నారు. రామగుండ నియోజకవర్గం అంతర్గా మండల పరిధిలోని పెద్దంపేట గ్రామంలో బండి ప్రసాద్ గౌడ్, మేరకు కుమార్ గౌడ్ అనే 2 గ్రామస్తులు ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇంటి పెద్దను కోల్పోయిన 2 కుటుంబాల సభ్యులను కలిసి పరామర్శించి విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్గా మండల మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ చేతుల మీదుగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. వాళ్ళ కుటుంబానికి భవిష్యత్తులో పూర్తి భరోసాను అందిస్తామని విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దంపేట మాజీ సర్పంచ్ మేరకు గురువయ్య, బీఆర్ఎస్ నాయకులు మధుకర్ రెడ్డి, పెద్దంపేట విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు కోడిపుంజుల గురువేష్తో పాటు స్థానిక గ్రామ ప్రజలు, రామకొండ నియోజకవర్గ వివిధ డివిజన్ల విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ లాయర్ ఇజ్రాయెల్పై జరిగిన కిరాతక దాడిని తీవ్రంగా ఖండిస్తూ గోదావరి ఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు భారతీయ జనతా పార్టీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ లాయర్ ఇజ్రాయెల్పై జరిగిన దాడి న్యాయ వ్యవస్థపై దాడి చేసినట్లే అన్నారు. ఇలాంటి ఘటనలు న్యాయ విడుదలలో ఉన్నవారికి భద్రతపై అనేక సందేహాలను కలిగిస్తాయన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అవసరమని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయవాదుల సమాజానికి ప్రభుత్వం భరోసా కల్పించాలి అని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బాధితుల పక్షాన ఉంటుందని, న్యాయవాదుల హక్కుల కోసం జరిగే ఏ పోరాటానికైనా సంపూర్ణ మద్దతు ఇస్తుందని వారు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ వారి వెంట నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడూరి రమేష్, గుండెబోయిన భూమయ్య, నాయకులు అందరి రాజ్ కుమారాచారి, మామిడి వీరేశం తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యాయవాదిని నడి రోడ్డుపై దారుణంగా హత్య చేసిన దోషులను వెంటనే అరెస్టు చేయాలని న్యాయవాదుల నిరాహార దీక్ష. గోదావరి ఖని 1 టౌన్ సీఐపై సిపికి ఫిర్యాదు చేసిన ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం. కార్మిక కుటుంబాల నివాస ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతర పోరాటాలు. $200 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఉచితంగా తోఫా పంపిణీ. ఏఐటీయూసీలో సివిల్ డిపార్ట్మెంట్ కార్మికుల చేరిక, కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించిన నాయకులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.